హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేము మొన్న దీపావళి రోజు వెమ్లాడికి వెళ్ళాము. ఆ వెమ్లాడలో నేను ఫుల్ వీడియో అంతా కవర్ చేశాను. వెమ్లాడ మొత్తం డైరెక్ట్ లైవ్లో నేను శివలింగాన్ని కూడా వీడియో తీశాను. అది కూడా నీకు సెకండ్ వీడియోలోనా థర్డ్ వీడియోలోనా మీకు చూపిస్తాను. మీకు ఒకసారి చూడండి. అది ఈ వీడియోలో కొంతవరకు కవర్ చేశాను. మామూలుగా అయితే కెమెరా అనేది అలో ఉంటుంది కదా, కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మరి మమ్మల్ని అయితే ఆపలేదు. కెమెరా కూడా తీసుకోలేదు, మా మొబైల్ కూడా తీసుకోలేదు. నేను లైవ్లో శివలింగాన్ని తీశాను. అది మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. రష్ బాగా ఉండడం వల్ల చాలా చూసి చూసి కూర్చున్నాం. మనకి కాళ్ళు బాగా నొప్పులు వచ్చిన కూర్చున్నాము. ఎవరో స్వామీజీ అట, అతను లోపలికి వచ్చిండు. అతను వెళ్ళిపోయే వరకు మమ్మల్ని వెయిట్ చేపిస్తూనే ఉన్నారు. అందుకే చాలాసేపు మేము వెయిట్ చేసాము. అక్కడక్కడ వీడియో తీసేటప్పుడు పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా అప్పుడప్పుడు నేను వీడియో చేయడానికి ట్రై చేసిన శివలింగాన్ని కూడా వీడియో తీశాను. దీపావళి రోజు రష్ ఉండరు కావచ్చు వెళ్ళాము, కానీ చాలాసేపు చాలా భక్తులను ఆపడం వల్ల వాళ్ళందరూ ఒకేసారి జమ కావడం వల్ల చాలామంది వెయిట్ చేయాల్సి వస్తుంది. కోనేరు కూడా రిపేర్లో ఉన్నది కాబట్టి అందరూ నల్లల కింద స్నానం చేస్తున్నారు. అంతలో ఖాళీ ఎందుకుని చెప్పేసి నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను. దీపావళి రోజు కదా, మంది ఉండరు కదా అని చెప్పేసి మేము అయితే వెళ్ళాము. మాకు కూడా హాలిడే దొరుకుతుంది, పిల్లలు కూడా హాలిడే దొరుకుతుంది అని చెప్పేసి వెళ్ళాము. ఇంతమంది భక్తులు చూడండి. మళ్ళీ అక్కడి నుంచి అనౌన్స్ చేశారు, గేట్ తీస్తున్నాం అంటే గుడికి తలుపులు తీస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేసినాక వెంటనే అక్కడి నుంచి పరుగున వచ్చేసి మేము గుడి ముందుకు వచ్చేసాము. ఎంతమంది భక్తులు జమ అయ్యారో చూడండి. అలాగే ఎవరో పెద్ద మనిషి ఉన్నాం కదా, నా స్వామీజీ వచ్చిందని చెప్పి పోలీసులు హడావిడి చేస్తున్నారు ఇక్కడ. మా ఆవిడైతే నువ్వు రాకపోతే నువ్వు బయటనే ఉంటావు, ఎంతమంది ఉన్నారు, నువ్వు లోపలికి రా అని చెప్పేసి అంటే, నా బిడ్డ నా పిల్లం నీ ఫోన్ లోపల పెట్టి ఫస్ట్ లోపల పెట్టి మాత్రం రా, లేకపోతే నేను బయటనే ఉంచుతాను చెప్పేసి అన్నారు. అట్లనే మేము ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోతున్నాము. చూడండి, మా పెద్ద బిడ్డ అందులో ఇరుక్కొని పోయింది. అలాగే మెల్లమెల్లగా వెళ్తున్నాము. అక్కడ మెయిన్ గేట్ ఉంది కదా, ఆ గేట్ తలుపులు తీసి అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక ట్విస్ట్ అయిపోయింది. మేమైతే ఎప్పుడైతే దగ్గరికి చేరుకున్నామో అప్పుడే గేట్ తలుపులను మూసేసి మరి టిల్లుడు అని చెప్పేసి అందరు పరిశ్రమ అవుతుంటే కొంతమందిని లెఫ్ట్కి పంపిస్తున్నారు, కొంతమందిని రైట్కి పంపిస్తున్నారు. మేము వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. సో చూడండి, చాలామంది వచ్చారు. దీపావళి రోజు కూడా ఇంతమంది ఉంటారని చెప్పి మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎక్కడికి వెళ్ళినా నా చిన్న బిడ్డనైతే ఎత్తుకోవాల్సిందే. ఎత్తుకోకపోతే ఎత్తుకునే వరకు ఏడుస్తూనే ఉంటుంది. ఇక కష్టపడి మెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాము. చెప్పాం కదా, రైట్ సైడ్ అని చిన్న సంధి ఉంటుంది. ఆ సంధి ఎక్కడికి వెళ్తుందో చాలామంది వెమ్లాడ వెళ్ళే వాళ్ళకి తెలుసు. ఆ చిన్న గల్లీ, అది సంధి ఉన్నాయి కదా, ఆ సంధి డైరెక్ట్గా దర్గా దగ్గరికి వెళ్తుంది. అదే మనం ఎక్కడైతే దర్గా ఉంటుంది కదా, ఆ దర్గా పక్క నుంచి చిన్న గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీ దగ్గరికి వెళ్తుంది. ఇప్పటిదాకా ఎత్తుకున్న చిన్న బిడ్డను దిగి ముందుకెళ్తున్నాను చూసినావా, ఆ చిన్న గల్లీ నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడికి వచ్చే ముందు నేను ఏమనుకున్నాను చెప్పాను, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్ చూశాను. ఇన్ఫ్లుయెన్సర్ వీడియోస్లో ఏమని ఉందంటే, దర్గా లేదండి, దర్గా కూల్చేశారని చెప్పేసి అన్నారు. ఏమో మరి దర్గా గిట్లా కూల్చేశారని చెప్పేసి అది కూడా వీడియో తీసుకుందా అని చెప్పేసి కవర్ అయిపోతుందని చెప్పేసి అనుకున్నాను. ఇక మా వాళ్ళు వచ్చారు చూడండి. మా ఆవిడ నాకు మా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఇట్లా వెమ్లాడ వస్తామని చెప్పేసి మొక్కుకున్నది. అంటే 1 year ఒకసారి ఎట్లా మేము వెమ్లాడకు వస్తాము. చూడండి మీకు తెలుసు కదా, ఇది పక్కన దర్గా పక్కకు వెళ్తుంది. ఇక్కడంతా వీడియో కవర్ చేస్తున్నాను. వీడియో మొత్తం కవర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. మా వాళ్ళు తిడుతూనే ఉన్నారు, ఎందుకు వీడియో తీస్తున్నావు, నువ్వు వెనకబడుతున్నావు, వీడియో తీసుకుంటున్నావు, అక్కడే ఉంటావు అని చెప్పేసి అన్నది. ఆల్రెడీ మిస్ అయ్యారు. మేము మా సడ్డకులతో నచ్చంగా, మా సడ్డకుడు అంటే ఎవరంటే మా ఆవిడ వాళ్ళ అక్క, వాళ్ళతో వచ్చాము. వాళ్ళు ఒక సైడ్ అయిపోయారు, మేము ఒక సైడ్ అయిపోయాం, మిస్ అయిపోయినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను వీడియో కవర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు దర్గా లేదు అన్నారు కదా, దర్గాను కూడా వీడియో తీస్తాను చూడండి. లోపలికి ఒకేసారి అందరు భక్తులు వచ్చారు కదా, అందరూ హడావిడి. ఆ కోలాగలు అంటారు కదా, కోలాగలు కట్టాలని. కోలాలు కట్టడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. కాసేపటి తర్వాత అప్పుడు టికెట్లు ఇచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే టికెట్లు ఇవ్వలేదు, వాళ్ళ కోలాగలు కట్టడం ఏం లేదు, అవసరం లేదని చెప్పేసి. కానీ కాసేపు అయిన తర్వాత కోలాగలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. చూడండి, నేను వీడియో అంతా కవర్ చేస్తున్నాను. దర్గా లేదని చెప్పేసి అన్నారు కదా, దర్గా ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అందులోంచి తీసేస్తారు కావచ్చు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, నేను వెళ్ళింది దీపావళి కదా, నేను ఈరోజు వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు
శివలింగాన్ని కూడా అక్కడి నుంచి తీసేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు.